హలో నమస్తే, వెల్కమ్ టు సుతన్ స్టాక్స్. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను గ్రూప్లో 1 lakh సంపాదించడం ఎలా. సో ఎవరికైనా కళ ఒక 1 lakh మంత్లీ సంపాదించడం అనేది ఒక కళ ఉంటుంది కంపల్సరీ అందరికీ. ట్రేడర్స్కైనా సరే, బయట జాబ్ చేసే వారికైనా సరే, ఇంకేదైనా పని చేసే వాళ్ళకైనా సరే 1 lakh ఫిగర్ అనేది ఒక డ్రీమ్. ఓకేనా? ఆ డ్రీమ్ని స్టాక్ మార్కెట్లో ఎలా సులభంగా చేయొచ్చు జీరో రిస్క్ తోటి. సో ఏదైనా వర్క్ చేసే స్ట్రాటజీ ఉందా? చాలాసార్లు చాలామంది అడిగిన విషయము. ఇంతకుముందు ఒకసారి ఈక్విటీలో చెప్పాను నేను. ఓకేనా? సో అది చాలా ఎప్పుడో 1.5 year బ్యాక్ అయిపోయేసరికి చాలామందికి ఆ వీడియో కూడా వాయిస్ క్లారిటీ లేకపోవడం వల్ల అర్థం కాలేదని చెప్తే, ఓకేనా, సో ఆ స్ట్రాటజీ ప్లస్ యాప్షన్లో కూడా ఎలా చేయవచ్చు మంచిగా వర్క్ చేసే ఒక స్ట్రాటజీ. ఓకేనా? క్యాపిటల్ కూడా చెప్తాను. క్యాపిటల్ ఎంత ఉండాలి, ట్రేడింగ్ చేయాలంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా ఎంత ఉండాలి, ఈక్విటీలో అండ్ రెండింటిలో కలిపి క్యాపిటల్ ఎంత ఉండాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక్కసారి చూసిన తర్వాత కోర్స్ టైంలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైంలో లాస్ట్లో ఒక చిన్న హింట్ ఇచ్చాను అంతే. చాలామంది గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ స్ట్రాటజీ మాకు చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది, ఫుల్ లెంత్ వీడియో కావాలి అని చెప్పారు. అలాగే నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, యాప్షన్లో కంపల్సరీ చెప్తానని చెప్పాను. సో ఈ రెండు కలిపి మీకైతే ఒకటే వీడియోలో ఇచ్చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ స్ట్రాటజీ మొత్తం వినండి. ఓకేనా? మీకు చూడగానే మీకు ఇట్లా మైండ్ బ్లాక్ అయిపోయినట్టు, మీకు మజా వచ్చేటట్టు ఉంటుంది పక్కా, నేను చెప్తున్నాను. ఓకేనా? ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, పాసిబుల్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను ముందే చెప్తున్నా, జరగబోయేది 1 lakh వచ్చేది మంత్కే రావచ్చు, 1.5 month రావచ్చు, 2 months రావచ్చు, 3 months రావచ్చు. ఆ మంత్స్ అనేది పక్కా పెట్టండి. ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేయండి. మన ప్లాన్ 1 monthకే ఎగ్జిక్యూట్ చేస్తాం. సమ్ టైమ్స్ పోస్ట్పోన్ కావచ్చు. ఓకేనా? పక్కా ప్రాఫిట్, జీరో లాస్, ఖచ్చితంగా జీరో లాస్. నేను చెప్పిన విధానం మీరు పర్ఫెక్ట్గా 100% ఫాలో అయితే జీరో లాస్ తోటి ఖచ్చితంగా మీ డ్రీమ్ అమౌంట్ ఖచ్చితంగా మీరు ఎర్న్ చేయగలుగుతారు. మీరు కనుక సుతన్ స్టాక్స్ని బిలీవ్ చేస్తే శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మంచి స్ట్రాటజీ. మీ లైక్స్ ఇవ్వండి, నచ్చితే కనుక కామెంట్స్ చేయండి. ఎవరికైతే ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళకి షేర్ చేయండి. మనం డైలీ కోర్స్ చెప్తున్నాం లైవ్లో. 4 classes అయిపోయినాయి. ఈవినింగ్ కూడా మళ్ళీ క్లాస్ ఉంటుంది ఇవాళ. సరేనా? సో ఇలా మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ చేస్తే కనుక నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో క్యాపిటల్ చెప్తాను. క్యాపిటల్ ముందే చెప్పాను. ఫస్ట్ శ్రద్ధగా వినండి. ఒకవేళ మీరు హడావిడిగా ఉంటే వీడియో స్కిప్ చేసి తర్వాత ఫ్రెష్గా ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా కూర్చొని నెమ్మదిగా స్టార్ట్ అయితే వినండి. ఓకేనా? సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఈక్విటీలో చెప్తాను. ఈక్విటీలో చెప్పిన తర్వాత యాప్షన్లో చెప్తాను. ఫాలో అవ్వండి. సో మీరు చూస్తుంది వచ్చేసి ట్రేడింగ్ వ్యూ అండి. సో ట్రేడింగ్ వ్యూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఈక్విటీలో చెప్తాను. ఓకేనా? సో ఈక్విటీలో మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈక్విటీకి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఆప్షన్స్లో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ స్ట్రాటజీ కోసం మీకు కావాల్సింది బోలింగర్ బ్యాండ్స్ ఐడియా ఉంది కదా, యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సెట్టింగ్స్ ఏమీ ఉండేయండి. జస్ట్ ఎట్లా నార్మల్గా సెట్టింగ్స్ ఉన్నాయో అవి పెట్టుకోండి. ఇక్కడ బేసిస్ ఎంఏ టైప్ దగ్గర ఈఎంఏ అని పెట్టుకోండి. ఓకేనా? లెంత్ 20 ఉంచండి, ఈఎంఏ పెట్టుకోండి. రిమైన్ ఆల్ ఏదైనా సరే మీకు నచ్చినట్టు అవి ఎట్లా సరే మామూలుగా ఎలా ఉన్నాయో అలాగే ఉంచండి. ఓకేనా? ఇన్పుట్స్ కానీ ఇవన్నీ కానీ ఎలా ఉన్నాయో అలాగే ఉంచండి, తీసేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పద్ధతి ఏంటంటే చాలా సింపుల్. ఏదైనా ఒక స్టాక్ తీసుకోండి. ఓకేనా? ఒక స్టాక్ లిస్ట్ ఉంది. సో ఏదైనా ఒక స్టాక్ తీసుకొని మీకు నచ్చిన స్టాక్, సో నేను ఏదో ఒకటి క్లిక్ చేస్తాను, ఓఎన్ చేసి క్లిక్ చేశాను. ఓకేనా? ఏం చేస్తారంటే ఎప్పుడైతే బ్యాక్ వెళ్తాను చూడండి, ఎప్పుడైతే ఒక స్టాకు దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బౌలింగర్ బ్యాండ్స్ అర్థం కాదు. ఇది అప్పర్ బ్యాండ్, ఇది మిడిల్ బ్యాండ్, దీన్ని 200, ఇదే 20 EMA కూడా. ఓకేనా? ఇది లోయర్ బ్యాండ్. ఎప్పుడైతే ఓన్లీ బయింగ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్కి కోసం మాత్రమే, సెల్లింగ్ కాదు. ఓకేనా? ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ ఈ లోయర్ బ్యాండ్ని తాకి, ఓకేనా, లోయర్ బ్యాండ్ని తాకి మళ్ళీ ఎప్పుడైతే మనకు పాజిటివ్గా క్లోజ్ అవుతాయో, ఓకేనా, మార్కెట్ డ్రాప్ అవుతూ వచ్చేసి ఇక్కడ మనకు ఎప్పుడైతే పాజిటివ్ క్యాండిల్ ఇచ్చేసిందో, చిన్న స్టాక్లో చెప్తున్నాను, చాలా చిన్న స్టాక్లో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? సో మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ నేను ఆల్రెడీ నా ఎంట్రీ ఓకేనా, ఆల్మోస్ట్ నేను తీసుకున్నప్పుడు ఎంట్రీ ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు పెట్టుకున్న గీత నాకు కూడా లేదు, ఐడియా లేదు. సో ఖచ్చితంగా ఎంట్రీ దగ్గర పెట్టేశాను. సో చూడండి, ఇక
ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ అప్పర్ బ్యాండ్ని టచ్ అవుతుందో అప్పటి వరకు మీరు ఎగ్జిట్ అవ్వరు. కంపల్సరీ ఖచ్చితంగా వెళ్ళి ఏ స్టాక్ అయినా చూసుకోండి, లోయర్ బ్యాండ్ని తాకిన తర్వాత 1 వీక్ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టు రాసుకోండి. టైం ఫ్రేమ్ వచ్చేసి 1 వీక్. యూజ్ చేస్తున్న ఇండికేటర్ వచ్చేసి బాలింగర్ బ్యాండ్స్. సెట్టింగ్స్లో 20 ఉంటుంది. మనము ఒక్క నిమిషము. సో లెంత్ 20, బేసిస్ ఎంఏ టైపు ఈఎంఏ. ఓకేనా, మనం ఈఎంఏ వాడతాం. ఓకేనా, ఇంతకంటే ఎక్కువ చేంజెస్ అయితే ఏమీ లేవు, జస్ట్ నార్మల్గా యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాము. ఇది 127 దగ్గర ఉంది మనకు మార్కెట్ ప్రైజు. ఓకేనా, సో మనం ఇట్లా ట్రేల్ చేసుకుంటూ పోతే ప్రజెంట్ చూడండి మనకి మనకు టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది 246 దగ్గర. అంటే ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చిందండి, ఒకసారి గెస్ చేయండి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది. దగ్గర 100+ పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. 127 to 246 అంటే 100+ ప్రాఫిట్ ఇచ్చింది. సో 100 మన దగ్గర ఒక 1 lakh ఉంటే 100 దగ్గర ఉన్న స్టాక్లో మనకి ఎన్ని వస్తాయి ఒకసారి చెప్పండి. 1000 స్టాక్స్ దాకా వచ్చేస్తాయి మనకు. 1000 స్టాక్స్ ఇంటూ 100 కొట్టండి, 1 lakh రూపీస్. ఎన్ని రోజులైనా హోల్డ్ చేయండి పర్లేదు, కంపల్సరీ టార్గెట్ వస్తుంది. ఇది ఒక్కటి కాదు, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎన్ని స్టాక్స్ ఉంటాయి కొంచెం పెద్ద చూపిస్తాను చూడండి, మరి చిన్నది కాకుండా. ఓకేనా, సో లైక్ కొంచెం పెద్ద స్టాక్స్ ఏమైనా చూద్దాం. ఇంకా డివిస్ ల్యాబ్ చూపిస్తాను చూడండి. మనం ఎప్పటికి మాట్లాడుకుంటాం కదా డివిస్ ల్యాబ్. లాస్ట్ టైం మనకి ఇక్కడ టచ్ అయిందండి, సో ఇక్కడ టచ్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ టచ్ అయిన తర్వాత హాలో టార్గెట్ ఇచ్చేసింది. చూడండి ఇక్కడ టచ్ అయింది మనకు 3350 దగ్గర టచ్ అయింది. మనకు 4000 దగ్గర మనకు ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 500 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా, 500 రూపీస్ ప్రాఫిట్ అంటే దగ్గర 20,000 10,000 ప్రాఫిట్ అయినా ఉంటుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ మనకు ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక మళ్ళీ మనకి ఎక్కడ స్టాప్ లాస్, మనకి ఎక్కడ రివర్స్ అనేదే లేదు ఇంతవరకు. అంటే ఎక్కడి నుంచి చూసుకోండి, దగ్గర 3500 దగ్గర నుంచి వెళ్ళి మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది హై 6271. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లక్షలు నిజంగా సంపాదించాలనుకుంటే ఇంతకంటే బెస్ట్ స్ట్రాటజీ ఉండదు. మీకు కనుక ఇప్పుడు ఖచ్చితంగా అనిపించి ఉంటే లైక్ చేయండి. ఓకేనా, కంపల్సరీ. ఇంకేదైనా స్టాక్ మీకు నచ్చిన స్టాక్ పెట్టుకొని చూడండి. అపోలో పెడుతున్నాను చూడండి. అపోలో లాస్ట్ టైం ఎక్కడ టచ్ అయిందండి, ఇక్కడ టచ్ అయిపోయింది. ఓకేనా, 4750 దగ్గర. ఓకేనా, ఇక్కడ మనకు గ్రీన్ స్టార్ట్ అయిపోయింది ఈ క్యాండిల్లో. అంటే 4900 సంథింగ్ అనుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్లో చూడండి. ఒకసారి నేను రివైండ్ తీసేస్తాను. ఇప్పుడు మార్కెట్లో ప్రైస్ ఎక్కడ ఉంది, 7458 దగ్గర ఉంది. ఓకేనా, ఒక్కసారి మార్కెట్లో కనుక లోయర్ బ్యాండ్ ఎప్పుడు టచ్ అవుతుందా అని చూసుకుంటూ ఉండాలి. ఒక్కసారి దొరికితే కనుక కథం గుసాయించాలి, మొత్తం పెట్టేసేయాలి, హోల్డ్ చేయాలి అంతే. ఎన్ని రోజులు హోల్డ్ చేస్తామంటే అన్ని రోజులు హోల్డ్ చేయండి. ఎప్పుడైతే ఒకవేళ తీసేయాలనుకుంటే ఈ బ్యాండ్కి టచ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకేనా, లోయర్ బ్యాండ్కి టచ్, ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది కదా, మళ్ళీ రివర్స్ వచ్చేసి లోయర్ బ్యాండ్ టచ్ అయ్యేదాకా వెయిట్ చేయవచ్చు. ఓకేనా, వెయిట్ చేసి తీసేయవచ్చు. ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు లోయర్ బ్యాండ్ టచ్ కావలేదు. 5000 నుంచి దగ్గర ఇప్పుడు హై ఎంత పోయిందంటే 7000, అంటే 2500 పాయింట్స్. ఇక్కడ మనీని క్యాలిక్యులేట్ చేయకండి. సో నేను చెప్పేది ఏంటంటే మనీని అసలు క్యాలిక్యులేట్ చేయొద్దు, మనీని చూడొద్దు, పాయింట్స్ని చూడండి. ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తున్నాము, స్ట్రాటజీ ద్వారా మనకి ఎన్ని పాయింట్స్ మనకు వస్తున్నవి. ఓకేనా, సో నెక్స్ట్ మారుతి చూపిస్తాను చూడండి. ఇగో మారుతిలో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇప్పుడు. సో మారుతిలో ఆపర్చునిటీ, సో మనకి ఇక్కడ వచ్చేసింది, టచ్ అయింది ఆల్రెడీ. ఓకేనా, ఎంట్రీ వచ్చేస్తే మనకి ఎంత పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. లాస్ట్ టైం మనకి ఇక్కడ టచ్ చేసిన తర్వాత చూడండి మనకు హై ఎంత పోయింది. సో ఎక్కడ టచ్ అయింది, 9800 దగ్గర సంబంధించిన టచ్ అయ్యి మనకు 13000 పోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 4000 పాయింట్స్. మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారనేది ఇంకా మీ మీద ఆధారపడి ఉంటుంది. హోల్డ్ చేస్తూనే ఉంటారా, లేక ఫస్ట్ టచ్ అయినప్పుడే ఎగ్జిట్ చేస్తారా, లేకపోతే ఎంటైర్ మొత్తం క్లోజ్ చేస్తారా. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను దీంట్లో. ఓకేనా, ఇంకొక ట్రైలింగ్ పాయింట్ చెప్తాను. లాస్ట్ టైం చెప్పలేదు, ఈ పాయింట్ మీకు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఈ 200 EMA 20 EMA ఉంది కదా, మీరు ఎంట్రీ తీసుకున్నాక బిఫోర్ అంటే ఆఫ్టర్ ఎంట్రీ తర్వాతనే చేంజ్ చేసుకోవాలి. ఒక చిన్న చేంజ్ చేస్తాను. 13 కానీ 18 కానీ మీ ఇష్టం, ఏదైనా సరే 13 యూజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా, 13 ఉంది కదా,
ఈ 13 కింద క్లోజ్ అవ్వనంత వరకు, ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈ క్లోజ్ అవ్వనంత వరకు మీరు ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వెయిట్ చేయడం కంటే ఈ 13 కింద క్లోజ్ అయ్యేంత వరకు చేసుకోవచ్చు. ఓకేనా, చిన్న చేంజ్ చేశాను రాసుకోండి. ఓకేనా, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత, ఎంట్రీ తీసుకోక ముందుకు మనకు EMA 20 ఉంటుంది, ఎంట్రీ తీసుకున్న తర్వాత 13 ఉంటుంది. రైట్, ఎంట్రీ తీసుకోక ముందుకు 20, ఎంట్రీ తీసుకున్న తర్వాత 13. చాలా చాలా సింపుల్. చెక్ చేసుకోండి, బిఫోర్ ఎక్కడ పోయినా చెక్ చేసుకోండి. వన్స్ టచ్ అయిందంటే కంపల్సరీ పోయి పైన టచ్ చేయాల్సిందే. అది ఇక రూల్ అంతే. ఇక స్టాక్ మార్కెట్లో మనకి ఒక వరం లాంటిది ఈ స్ట్రాటజీ. ఓకేనా, కింద టచ్ అయిందంటే వెళ్ళి పక్కగా 1 వీక్ టైం ఫ్రేమ్లో మళ్ళీ వెళ్ళి పైకి టచ్ అవ్వాల్సిందే. హ్యాపీగా మీరు ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారో అంత ప్రాఫిట్ మీరు బుక్ చేసుకోండి. ఏదైనా క్లిక్ చేయండి, ఏ స్టాక్ అయినా క్లిక్ చేయండి, మీకు ఏ స్టాక్ అయినా చూసుకోండి. స్ట్రాటజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే హీరో మోటార్లో చూడండి, మనకు అనుకోకుండా దొరికింది. ఇక్కడ ఎంట్రీ దొరికింది. చలో ఎంట్రీ దొరికింది చూడండి, ఎక్కడ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ చూడండి. సో ఇక్కడ అయింది మనకు. సో చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇక్కడ ఒకసారి ఒక లైన్ పెడతాను. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎంట్రీ రాసుకున్నాను. 2000 పాయింట్స్ ప్రాఫిట్. ఇంకా మీరు మీ ఇన్వెస్ట్ ఎంత అనేది మీ చేతిలో ఉంటుంది. ఇక ఓకేనా, మీరు 1 lakh పెడతారా, 15,000 పెడతారా, ఇంకెంత పెడతారా అని చెప్పేసి మీ చేతిలో ఉంది. సూపర్ కదా. సో చక్కగా పనిచేస్తుంది కదా. సెల్లింగ్ వద్దు. ఓకేనా, సెల్లింగ్ వద్దు. ఖచ్చితంగా బిఫోర్ ఎంట్రీ 20 ఉండాలి ఎంట్రీ కోసము. ఆఫ్టర్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకు కంపల్సరీ ఎంత ఉండాలి, ఎంట్రీ తీసుకున్న తర్వాత 13 ఉండాలి. రైట్, బిఫోర్ ఎంట్రీ మాత్రం కంపల్సరీ ఇది 20 ఉండాలి. కొంచెం లెవెల్స్ చేంజ్ అవుతాయి, అట్లా కాకుండా ఉండడానికి మనకు అది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, కంపల్సరీ మనకైతే 20 ఉండాలి బిఫోర్ ఎంట్రీ. ఆఫ్టర్ ఎంట్రీ తర్వాత 13. ఇది మీకు లాస్ట్ టైము చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇదే చిన్న చేంజ్ దీంట్లో. ఓకేనా, కాస్త చెక్ చేస్తే నాకు ట్రైలింగ్ కూడా పనిచేస్తుంది అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ నుంచి ఇంతవరకు ట్రైలింగ్ అంటే నార్మల్ ఇష్యూ కాదు. ఓకేనా, ఖచ్చితంగా బోలెడ్ ప్రాఫిట్ వచ్చింది, మంచి ప్రాఫిట్ వస్తుంది. 1 monthకి వస్తుందో, 2 monthsకి వస్తుందో, 3 monthsకి వస్తుందో, అది మీ చేతిలో మీ చేతిలో ఉంది ఇంకా. ఓకేనా, హిట్ అవ్వడం మాత్రం ఇక్కడ హిట్ అయిపోయింది అండి, టచ్ అవ్వడం ఇక్కడ టచ్ అయిపోయింది, బట్ ట్రైలింగ్ మాత్రం ఇక్కడ వరకు జరిగింది. షార్ట్ టర్మ్ వాళ్ళకి చెప్తున్నా, షార్ట్ టర్మ్ మాకు వెంటనే ప్రాఫిట్ అనుకున్న వరకు 1-2 monthsలో ఇక్కడ హిట్ అయిపోయింది. దగ్గరలో 2300 నుంచి అక్కడ 600+ పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఇచ్చేసింది మనకు ఆల్రెడీ ఫస్టే. ఏం రిస్క్ లేకుండా 600 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చేసింది. ఈ తర్వాత ఎంత దూరం పోయింది అనేది మీకు అట్లా హోల్డ్ చేసుకునే వాళ్ళకి ప్రాఫిట్, కాస్త క్యాపిటల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో మీకు ఎలా అనిపించింది స్ట్రాటజీ? సో ఈ స్ట్రాటజీ వినగానే మీకు ఎలా అనిపించింది, వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఎనీ స్టాక్ వెళ్ళండి, హ్యాపీగా చెక్ చేసుకోండి. ఏ స్టాక్ అయినా సరే వెళ్ళండి, ఏ స్టాక్ అయినా సరే. ఓకేనా, సో చూడండి ఇక్కడ లాస్ట్ టైం వెరీ సూన్ కొంచెం ముందే ఇక్కడ టచ్ అయింది ఎంట్రీ, మనకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది ఎంట్రీ వచ్చింది 3400 దగ్గర. సో చూడండి 3900. చలో సూపర్ హిట్ ఎల్ఎన్టీలో కూడా. సో ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మనకి కిందికి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఒకవేళ ఎంట్రీ వస్తే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. అలా మీరు ఏ స్టాక్ అయినా చూసుకోండి 100% హిట్ అవుతుంది. ఎలాంటి స్టాక్ అయినా సరే. ఓకేనా, ఎలాంటి స్టాక్ అయినా సరే కంపల్సరీ హిట్ అవుతుంది. డిక్సాన్ చూడండి లాస్ట్ టైం ఇక్కడ టచ్ అయింది. సో మనకి ఇంత ట్రైల్ అవుతుంది ఒకసారి చూడండి. సో లాస్ట్ టైం మనకు టచ్ అయింది ఇక్కడ. ఓకేనా, గ్రీన్లో క్లోజ్ అయింది ఇక్కడ. తీసుకుంటే ఒకసారి నేను పెడతాను చూడండి. వామ్మో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, 2023లో టచ్ అయ్యి మనకు ఇక్కడ చూడండి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ దొరకబడితే కనుక ఎన్ని పాయింట్స్, 18,000 పాయింట్స్ ఉంటే ఇంకా చూడండి. ఆ టైంలో కనుక మీరు ఒక 1 lakh పెట్టుంటే 2000 దగ్గర ఉన్నప్పుడు 1 lakh పెట్టుంటే ఖచ్చితంగా మీకు ఎన్ని వచ్చిందంటే ఒక 50 అయినా స్టాక్స్ వచ్చేటి. 50 ఇంటూ దగ్గరలో మీరు ఎంత ఒక 50,000 ఇంటూ 15 కొట్టేసేయండి. ఎంత డబ్బులు వస్తాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, చాలా ఎంత 1 year స్పాన్లో ఇంక ఇది మొత్తం ట్రైల్ అయింది. ఎక్కడైనా మీకు చూడండి, ఎక్కడైనా సరే కిందికి డ్రాప్ అయిందా చెక్ చేయండి. ఇంకా 13 పెడితే ఇంకా చక్కగా ట్రైల్ అవుతుంది. 13 EMA పెడితే. ఓకేనా, ఎక్కడ అవ్వలేదు. సో సూపర్ స్ట్రాటజీ అండి, మీకు కంపల్సరీ. సో మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది, జీరో రిస్క్. ఇక్కడ మీకు రిస్క్ ఎక్కడ కనిపించదు. ఓకేనా, కింద టచ్ అయిందంటే పైన టచ్ అవ్వాల్సిందే, ప్రాఫిట్ ఇవ్వాల్సిందే. దీంట్లో ఇంకా వేరే ముచ్చటే లేదు ఇంకా. ఓకేనా, సో నెక్స్ట్ ఆప్షన్స్ ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ. ఓకేనా, సో నేను ఆప్షన్లోకి వెళ్తున్నాను, ఇది మీకు అర్థమైనట్టే కదండి. ఓకేనా, కంపల్సరీ అయితే దీన్ని అయితే ఒక 3-4 days బ్యాక్ టెస్ట్ చేయండి. అన్ని స్టాక్స్లలో బ్యాక్ టెస్ట్ చేయండి. ఎంత సక్సెస్ రేట్ వచ్చిందో నాకు చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో చూసాక ఒక 10 స్టాక్స్ చూడండి. 10 out of 10 స్టాక్స్లో ఎన్ని స్టాక్స్ మరి ఒక్కరిది కూడా 10 out of 10 చెప్తారు ఎవరైనా సరే. నేను బరాబర్ చెప్పండి. ఏదైనా స్టాక్లో మీకు తేడా అనిపిస్తే స్టాక్ నేమ్ నాకు చెప్పండి, నేను చెప్తాను. ఓకేనా, సో నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్ళిపోదాం. ఆప్షన్స్ అంటే మనకు ఏముంది, బ్యాంక్ నిఫ్టీ. సో ఓకేనా, ఇప్పుడు సంపాదించవచ్చు 1 lakh అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది కదా.
చెప్పండి. ఓకేనా, వచ్చింది కదా. టైం ఫ్రేమ్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. బాయిలింగర్ బ్యాండ్స్ది మీరు బాయిలింగర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి. సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇన్పుట్స్లో వచ్చేసి 20 పెట్టుకోవాలి. బిఫోర్ ఎంట్రీ, ఆఫ్టర్ ఎంట్రీ 13 పెట్టుకోవాలి. బేసిస్ ఎంఏ టైప్ ఖచ్చితంగా ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఈఎంఏ పెట్టుకోవాలి. రిమైన్ ఆల్ ఓకే రైట్. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా టైం ఫ్రేమ్ 1 వీక్ రైట్. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందిగా ఈక్విట్లో ఎలా చేయాలో. మనకు టైం ఫ్రేమ్ ఏంటండి, 1 వీక్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. బాయిలింగర్ బ్యాండ్లో బిఫోర్ ఎంట్రీ మనకైతే 20 ఈఎంఏ పెట్టుకున్నాం. ఆఫ్టర్ ఎంట్రీ తర్వాత 13 ఈఎంఏ పెట్టుకున్నాం రైట్. ఇవి మన సెట్టింగ్స్. పక్కాగా బ్యాక్ టెస్ట్ చేసి ఈక్విటీలో చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోండి. పక్కా ప్రాఫిట్, జీరో రిస్క్. ఓకేనా, ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇంకా కోర్స్ ఫాలో అవుతూ ఇలాంటి స్ట్రాటజీ అన్నీ వింటుంటే ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము ఆప్షన్లో బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఒక్క స్ట్రాటజీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, చెప్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సో టైం ఫ్రేమ్ వచ్చేసి 15 యూజ్ చేసుకోవాలి. సో 15 పెట్టుకోవాలి. ఒక్క నిమిషం. ఇక్కడ యూజ్ చేయాల్సిన స్ట్రాటజీస్ వచ్చేసి ఏం లేదండి, మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి ఈఎంఏ ఐడియా ఉంది కదా, ఎక్కువ యూజ్ చేస్తాను నేను. ఇక్కడ వేరేది మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఓకేనా, దీన్ని ఒక 2 టైమ్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నా అంటే 100 ఈఎంఏ అండ్ 200 ఈఎంఏ పెట్టుకుంటున్నా. సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఓకేనా, 100 ఈఎంఏ 200 ఈఎంఏ ఎట్లయినా లెంత్ మార్చుకోవచ్చు. స్టైల్ అయితే నేను 200 ఈఎంఏ బ్లాక్లో పెట్టుకున్నాను. ఓకేనా, సో సింపుల్, వేరే చేంజెస్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 100 ఈఎంఏ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్లోకి వెళ్ళి 100గా మార్చుకొని స్టైల్లో నేను రెడ్గా పెట్టుకున్నాను. సో మీరు నచ్చిన కలర్లో మీరు పెట్టుకోవచ్చు. నాకు నచ్చిన కలర్లో నేను పెట్టుకున్నాను. సింపుల్. ఇప్పుడు ఏం లేదు, ఒక 10 బంద్ తీసేస్తాను. ఎప్పుడైతే 200 ఈఎంఏను 100 ఈఎంఏ బ్రేక్ చేస్తుందో చూడండి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ చేసింది జస్ట్ రీసెంట్గా. ఎప్పుడు, December 24 బ్రేక్ చేస్తుందో ఈ స్ట్రాటజీ ఉపయోగించి లాస్ట్ టైం నేను మా టీం అందరం దగ్గర 3 to 5 lakhs దాకా సంపాదించుకున్నాం అందరం కలిసి. సో మంచి ప్రాఫిట్ అయితే మాకు వచ్చింది. సో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన దగ్గర ఇవ్వండి క్యాండిల్, ఏదైతే క్యాండిల్ ఉందో సో ఆ క్యాండిల్ కింద మీ ఎంట్రీ. ఓకేనా, ఈ క్యాండిల్ కింద మీరు ఎంట్రీ. సరే ఎంత తీసుకోవచ్చు ప్రాఫిట్ అంటే తీసుకోండి. ఎంత తీసుకుంటారు, గ్యాప్ డౌన్. సో ఎంతవరకు వచ్చిందో ఒకసారి ఇక్కడ లైన్ ఇస్తా చూడండి. సరే ఎన్ని పాయింట్స్ తీసుకునేంత ధైర్యం ఉంటుందా? సో అందుకోసం ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. ఓకేనా, 15 minutes టైం ఫ్రేమ్ కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, సో మనకు ఆల్రెడీ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఈ రెండింటిని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒక 13 ఈఎంఏ యాడ్ చేయండి. 13 ఈఎంఏ యాడ్ చేసుకోండి. 13 ఈఎంఏ యాడ్ చేసుకొని సో ఎక్కడ వరకు అయితే ట్రైల్ అవుతుందో, సో ఎక్కడ వరకు ట్రైల్ అయింది, సో ఇక్కడ వరకు ట్రైల్ అయింది సేమ్ డేలో. ఓకేనా, సో సేమ్ డేలో ట్రైల్ అయింది, ఇంకా క్లోజ్ అవ్వలేదు ఇక్కడ. సో మళ్ళీ ఈ రోజు కూడా ఇక్కడ వరకు ట్రైల్ అయిపోయింది. నెక్స్ట్ డే ఇక్కడ క్లోజ్ అయింది యాక్చువల్గా. సో మళ్ళీ కానీ రివర్స్ వచ్చేసింది దగ్గరలో. ఇప్పుడు మనం 13 తీసేసి యాక్చువల్గా 18 యూజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా, కరెక్ట్ పని చేస్తారు రైట్. సో మనకు ట్రైల్ అవుతూనే వచ్చింది. ఓకేనా, ఫస్ట్ ఎంట్రీ కోసము 100 200 ఈఎంఏ పెట్టుకున్నాము. సో మనం బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చింది రావగానే. సో క్యాండిల్ క్లోజ్ అయిన క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకున్నాము. సో ట్రైల్ అవుతూ వచ్చింది. ఇక్కడ మనకు బ్రేక్ చేసింది రైట్. ఓకేనా, ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉండగా నేను ఉండలేను అనుకున్న వాళ్ళకు ఇక్కడ బ్రేక్ చేసింది రైట్. ఇప్పుడు నేను చూడండి ఒకసారి క్యాల్కులేట్ చేస్తా ఎన్ని పాయింట్స్. సో ఒకటి సింగిల్ లాట్ తోటి చేసుకుందాం మనం. సింగిల్ లాట్ తోటి అనుకున్నాం. చలో దగ్గర 1900 పాయింట్స్ వచ్చినాయి. 1900 పాయింట్స్ అంటే ఎంత చూడండి, మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఒక 25,000 ప్లస్ పాయింట్స్. ఎన్ని డేస్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, 1 2 3 జస్ట్ 3 days. 3 daysలో వితౌట్ రిస్క్ 25,000 ప్రాఫిట్. సో మైండ్ బ్లోయింగ్గా కాదా, చక్కగా పనిచేస్తుందా లేదా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను లాస్ట్లో మళ్ళీ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వినండి ఇప్పుడు. ఓకేనా, సో స్ట్రాటజీ మళ్ళీ చెప్తాను. 200 ఈఎంఏ 100 ఈఎంఏ పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఒకవేళ ఇంకొక చిన్న లాజిక్ కూడా చెప్తాను దీంట్లో, 1:4 కూడా తీసుకోవచ్చు, 1:5 తీసుకోవచ్చు.
ఇలా ఇట్లా పెట్టుకొని 1:5 1:3 1:3 ప్లస్ తీసుకోవచ్చు. ఇది కూడా రాసుకోండి. 1:3 ఉంటే కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కాస్త హోల్డ్ చేయని వాళ్ళు, హోల్డ్ చేసే దమ్ము ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైతే 200 EMA, ఓకేనా, 200 EMAను 100 EMA రెడ్ కలర్ లైన్ బ్రేక్ చేసిందో, చలో ఈ క్యాండిల్, ఓకేనా, ఇక్కడ ఎంట్రీ, దీని కింద ఎంట్రీ. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ దొరికింది. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని క్లోజ్ చేసి 18 EMA యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 18 EMA యాడ్ చేసుకుంటే 18 EMAలో ట్రైల్ అయ్యేంత వరకు, అంటే ట్రైల్ స్టార్ట్ అయ్యి చెప్పాను కదా, ట్రైల్ స్టార్ట్ అయ్యి చూడండి, మళ్ళీ రివర్స్లో వచ్చేసి క్యాండిల్ పైన క్లోజ్ అయ్యేంత వరకు మీరు ట్రైలింగ్ చేసుకోవాలి. 25,000 ప్రాఫిట్ వచ్చింది. సరే, ఇది వదిలిపెట్టండి. ప్రీవియస్గా మళ్ళీ ఒకసారి డాటా చెక్ చేసుకుందాం, మళ్ళీ ఏమైనా వచ్చినాయా. ఓకేనా, మీరు వెళ్ళాక మళ్ళీ మీరు చెక్ చేసుకుంటారు కదా. అయినో ఇక్కడ బ్రేక్ చేసింది, రైట్. ఓకేనా, సో బ్రేక్ చేసింది, ఇక్కడ మనకు ఎంట్రీ దొరికింది అనుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ డేనే ఒకవేళ బ్రేక్ చేసిన టైంలో, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది బ్రేక్ చేసిన టైంలో నేను సిఈ బీటీఎస్టీ కూడా ఇచ్చాను. ఓకేనా, బ్రేక్ చేసి క్లోజ్ అయిన టైంలో నేను సిఈ బీటీఎస్టీ కూడా ఇచ్చాను. ఒకసారి ఆ రోజులో బీటీఎస్టీ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మన బీటీఎస్టీ గ్రూప్లో నేను ఇచ్చాను. ఎంట్రీ తీసుకున్న తర్వాత చూడండి, మార్కెట్లో ధూమ్ ధామ్ ప్రాఫిట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంట్రీ వచ్చింది కదా, సో ఎంట్రీని ఇక్కడ రాసుకున్నాను కదా, సో ఎంట్రీ వచ్చింది. ఒక్కసారి నేను 13 EMA ఇప్పుడు యాడ్ చేసుకుంటాను, క్లోజ్ చేస్తాను, 18 EMA యాడ్ చేసుకుంటాను. సో నాకు ఇక్కడ నాకు క్లోజ్ అయిపోయింది, పైకి పోయి వచ్చేసి. ఓకేనా, చూద్దాం ఒకసారి. జస్ట్ ఇది ఎగ్జిట్ కోసమే, కానీ హోల్డ్ చేసే వాళ్ళు ఎన్ని రోజులైనా హోల్డ్ చేయొచ్చు. ఓకేనా, 858 పాయింట్స్ అంటే దగ్గర మనకు ఎంత వస్తుంది అంటే సింగిల్ లాట్తో తీసుకున్నా కూడా ఒక 13,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. ఇది 1 మంత్ పీరియడ్లోనే జరుగుతున్నాయి. ఇంకా 1 మంత్ అయిపోలేదు. 25 + 13 ఆప్షన్స్లో చూసుకోండి. అది ఇప్పుడు ఒకవేళ అది కాదు, నేను ఇక్కడ వరకు ఒకవేళ పెయిన్ హై వరకు చూస్తే మాత్రం ఇంకెంత ప్రాఫిట్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. పెయిన్ హై వరకు చెక్ చేసుకుంటే వితౌట్ అక్కడ మన హైలో మనం తీసేసుకుంటే ఒకవేళ 12 ఆల్మోస్ట్ 1300 పాయింట్స్. ఓకేనా, అంటే 15,000 ప్లస్ ప్రాఫిట్. సింగిల్ ఆర్తో చెప్తున్నాను, 15,000 ప్లస్ ప్రాఫిట్. రైట్, బీటీఎస్టీకి కూడా భూమిగా పనిచేస్తుంది ఒకవేళ కనుక ఉంటే. ఓకేనా, ఈ 18 EMA మనం పెట్టుకొని ఒకవేళ ట్రైల్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎంతవరకు ఉండలేము అనుకున్న వాళ్ళు. రైట్, అండ్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. సో ఇది స్టార్ట్ అయ్యండి. ఓకేనా, సో మీరు ఎన్నిసార్లు చెక్ చేసుకోండి, ఎన్నిసార్లు అయినా పెట్టుకోండి. సో సూపర్గా పనిచేస్తుంది, పక్కగా ప్రాఫిట్ ఇస్తుంది. ఓకేనా, ఇంకొక లెవెల్ హైకి చెప్తున్నాను వినండి. ఎవరైతే మాకు ధైర్యం ఎక్కువ, ఓకేనా, మేము కరెక్ట్ ఎండింగ్ వరకు ఉంటాం అనుకున్న వాళ్ళు, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసినప్పటి నుంచి వెళ్ళి దగ్గర 1:4 ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకేనా, 1:4 1:5 తీసుకోవచ్చు. ఒకవేళ 200 EMAను మీరు ట్రైలింగ్లో పెట్టుకుంటే 2,700 పాయింట్స్, 2,600 పాయింట్స్ అంటే మళ్ళీ ఒక 25,000 ప్లస్ ప్రాఫిట్ వచ్చింది. 200 EMAని ట్రైలింగ్లో పెట్టుకుంటే ఎంట్రీ తర్వాత 2,600 ప్రాఫిట్ వచ్చింది. మీకు ఎంట్రీ చెప్తున్నాను, డిఫరెంట్ టైప్ టైల్స్ చెప్తున్నాను, డిఫరెంట్ టైప్స్ హోల్డింగ్స్ చెప్తున్నాను. ఎక్కడ జీరో రిస్క్ అనిపిస్తుంది, జీరో రిస్క్ ఉంటుంది, ప్రాఫిట్ సూపర్గా ఉంటుంది. హోల్డ్ చేసే దమ్ము ఉంటే మాత్రం మీదే ప్రాఫిట్ ఇక. ఓకేనా, సో అర్థమైంది కదా. ఇది ఈక్విటీలో అంత బాగానే చెప్పినాము, అంత మంచిగా సక్సెస్ అవుతుంది. అది దీంట్లో సక్సెస్ అవుతుంది, మంచిగా నడుస్తుంది, మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి ఈ స్ట్రాటజీలో. చాలా రోజుల నుంచి చెక్ చేశాను, చాలా బ్యాక్ టెస్ట్ చేశాను, ఓన్గా ప్రాక్టీస్ చేశాను, ప్రాఫిట్ తీసుకున్నాను. సో అన్ని విధాలుగా చేసిన తర్వాతే మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మీకు ఎలా నచ్చింది, చేయవచ్చా 1 lakh విత్ ఈ స్ట్రాటజీస్ తోటి చేయవచ్చా లేదా? ఓకేనా, నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీకు అనిపించింది చెప్పండి, నేను తప్పుగా తీసుకోను. ఇంతమంది స్ట్రాటజీ చెప్పినప్పుడు దానిలో కాస్త ఏదో ఒకటి మీకు కొంతమంది నెగిటివ్ అనిపిస్తుంది, చేయవచ్చా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మార్కెట్లో చాలామంది చెప్పారు ఇలా 1 lakh గురించి డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్పారు. మనం చెప్పిన స్ట్రాటజీస్ మీకు ఎలా అనిపించింది, ఎక్కడైనా ఇంతమంది విన్నారా? ఓకేనా, సో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఒకటి క్యాపిటల్ చెప్తాను. క్యాపిటల్ ఎంత ఉంటే బెటర్ అంటే ఒక 1 lakh ఉంటే బెటర్ అండి. ఈక్విటీకి ప్లస్ ఈ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి ఒక 1 lakh ఉంటే ఈజీగా. ఇప్పుడు చూడండి దగ్గర మనం ఎంత 1 month పీరియడ్లోనే ఇక్కడ 2,000, అక్కడ ఒక 2,000% 50,000 సంపాదించాం ఒక 2 weeks లోపలనే. అలా మనకు ఒక 4 times మనకు దొరికేది ఉంటే 1 lakh ఆప్షన్లోనే వచ్చేస్తాయి. ఇంకా మన ఈక్విటీలో కూడా ఇంకా పోలేదు.
ఇంకా ఈక్విటీలో వచ్చినవి అన్నీ మనకు బోనసే. ఓకేనా? సో చాలా ఎఫర్ట్ పెట్టి అయితే మీకు ఇంతమంది స్ట్రాటజీ చెప్తున్నాం కదా, ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ ద్వారా మీకు ఏమన్నా కొత్తగా నేర్చుకున్నారో మాకు వాట్సాప్లో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అయితే మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 100, 200 EMA యాడ్ చేసుకుంటాం. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఎప్పుడైతే 200 EMA లైన్ను మన 100 EMA బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇంకా మనం 18 అప్పుడు ఏం చేస్తామంటే ఎంట్రీ తీసుకున్న తర్వాత 200 అని 100 EMAను క్లోజ్ చేసుకొని ఎంట్రీ తర్వాత ఒక లైన్ పెట్టుకొని తర్వాత ఒక 18 EMA యాడ్ చేసుకుంటాము. 18 EMA యాడ్ చేసుకొని 18 EMA త్రూ, ఓకేనా, ఎంతవరకు పోతుందో హోల్డ్ మన ట్రైలింగ్ అంతవరకు మనం అయితే ట్రైలింగ్ చేస్తాము. ఇదొకటి. 1:4 తీసుకుంటాము. ఇంకో రకము. ఇంకా కాస్త నాకు ఇంకా ఎక్కువ ధైర్యం ఉంది, నేను ఉండగలను, నాకు పక్కా నమ్మకం ఉంది, బ్యాక్ టెస్ట్ బాగా చేశాను ఈ స్టార్టింగ్ అనుకున్న వాళ్ళు 200 EMAనే ట్రైలింగ్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని అట్లా 1:10, 1:1, 1:5 ఎంత వస్తుందో తీసుకుంటారు. మీకు ఇక కళ్ళకి మంచిగా అనిపిస్తుంది ప్రాఫిట్, ఇక నాకు జాలరా అనుకునేంత వరకు ఉంచుకుంటారు. ఎక్కడ బ్యాక్ టెస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎక్కడ మీకు ప్రాఫిట్ ఇవ్వకుండా అయితే స్ట్రాటజీ క్లోజ్ అయిన అయితే ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే కామెంట్స్లో మీ కామెంట్స్ చెప్పండి, డౌట్స్ ఉంటే చెప్పేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవినింగ్ క్లాస్ ఉంటుంది ఇవాళ, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యాండిల్ 6. ఓకేనా? అండ్ ఒక సీక్రెట్ క్యాండిల్ కూడా మీకు ఇవాళ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.